శ్రావణ మాస పౌర్ణమి విశిష్టతలు. ఈరోజు ఇవి చేస్తే ధనవంతులు అవుతారు. శ్రావణ మాసం పౌర్ణమి ఒక పవిత్రమైన రోజు, దేవతలందరికీ ప్రీతికరమైన సమయం. ఈ రోజున చేసిన కొన్ని పనులు మన జీవితాన్నే మార్చేస్తాయంటారు పెద్దలు. ధనవంతులు అవుతారు, కోరికలు నెరవేరుతాయి, ఐశ్వర్యం వస్తుంది అంటారు. ఇది నిజమేనా? ఈరోజు చేయాల్సిన పనులేంటి? మనం ఏమి మానాలి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. శ్రావణ మాసం ప్రాముఖ్యత. శ్రావణ మాసం హిందూ క్యాలెండర్ ప్రకారం అత్యంత పవిత్రమైన నెల. ఈ నెలను శివుడికి ప్రియమైన మాసంగా భావిస్తారు. ప్రతి సోమవారం శివునికి అభిషేకం చేస్తే పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఇంకా ఈ మాసంలో పౌర్ణమి రోజు ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది. పౌర్ణమి ప్రాముఖ్యత. పౌర్ణమి అంటే పూర్తి చంద్రుని వెలుతురు. ఈరోజు చేసే ధ్యానం, పూజలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయంటారు. శ్రావణ పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం, అన్నదానం చేయడం, వినాయకుడికి పూజలు చేయడం చాలా శుభప్రదం. ఇది మంచి సమయం మన లోపాలను శుద్ధి చేసుకునేందుకు. ధనవంతులు అవుతారు. పాతకాలం నుండి పెద్దలు చెబుతూ వస్తారు, శ్రావణ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించాలి. ఆర్థికంగా మీరు ఎదుగుతారు. పుట్టిన ఇంట్లో అన్నదానం చేయండి. చంద్రుడిని చూసి మనసారా కోరికలు కోరండి. ఈరోజు ఉపవాసం ఉండడం శరీరానికి, మనసుకు శుభం. ఈ రోజున చేసే మంచి పనులు మన కోరికలకు సానుకూల శక్తులను ఆకర్షిస్తాయంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం. ఈరోజు చేయవలసిన పనులు: సత్యనారాయణ వ్రతం చేయండి, శివుడికి అభిషేకం చేయండి, చంద్రుడికి జపం చేయండి, ఓం శ్రాం శ్రీం శ్రౌం సహా చంద్రాయ నమః అన్నదానం చేయండి లేదా పేదవారికి సహాయం చేయండి. బియ్యం, పాలు, మధురాలు దానం చేయడం శుభప్రదం. శ్రావణ పౌర్ణమి మనకు అదృష్టాన్ని తీసుకురావచ్చు, కానీ దానికి ముందుగా అవసరం మన మనసు శుభ్రంగా ఉండడం. ఈరోజు పూజలు ఎంతైనా చేసినా ప్రేమతో, నమ్మకంతో చేస్తే ఫలితం తప్పకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారము.